సార్ నిజం సార్. నిన్న కొన్ని సిద్ధం ఆయన మాట్లాడిన మాటలు నిజంగా చూసుకున్నట్లయితే, నేనేదైతే ఇప్పుడు దాకా ఖర్చు పెట్టిన దానికి 54,000 కోట్ల రూపాయలు ఆహ్, ఖర్చవుతుంది. అంటే ఒక లెక్క చెప్పుకొచ్చాడు. సూపర్ సిక్స్ ద్వారా చంద్రబాబు నాయుడు ఏదైతే ఇవ్వబోతున్నాడో దానికి ఒక 73,000 కోట్లు ఇట్లా ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు సార్. టోటల్‌గా ఇది ఎలా చేస్తాడు? కాబట్టి ఆయన చేయలేడు కాబట్టి ఏదన్నా మాట్లాడాలి. వాళ్ళే ఫేక్ వాగ్దానాలు చేసి చంద్రబాబు నాయుడు ఎలాగైనా అధికారంలో రావడానికి చేస్తున్నాడు అని చెప్పిన పరిస్థితి. నిజంగా మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే మొహంలో కూడా చాలా భయపడుతూ మాట్లాడాడు. అంటే నార్మల్‌గా సార్ అక్కడ మేనిఫెస్టో ప్రకటించాల్సింది. నిన్న సిద్ధం సభలో వాళ్ళు మేనిఫెస్టో ప్రకటిస్తామని చెప్పారు. ఎప్పుడైతే బీజేపీ వచ్చి కూటమిలో జాయిన్ అయిందో, అంటే బీజేపీలోకి కూటమిలోకి రాకుండా ఉంటాను కూడా ఆయన చాలా ప్రయత్నాలు చేశారని చెప్పి బీజేపీని నమ్ముతున్న పరిస్థితి. అంటే ఇంకా క్లియర్ కట్‌గా ఇంక నేను ఓడిపోతాను అన్న భావనలో ఆయన ఉన్నాడని అనుకోవచ్చా? చంద్రబాబు గ్యారంటీలకు ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అనేది ఆయన సమస్య. నీకెందుకు? దాని మీద లెక్కలు చెప్తున్నాను. నీకేంటి సంబంధం? నీ సమస్య నువ్వు చూడు. నువ్వు ఇచ్చిన గ్యారంటీలేంటి, నువ్వు ఇచ్చిన హామీలేంటి, వాటిని ఎంతవరకు అమలు చేసావని వాళ్ళు ప్రజలు నిలదీస్తున్నారు. 25 లక్షల ఇల్లు కడతానన్నాడు. సంవత్సరానికి 5 లక్షల ఇల్లు చొప్పున 5 ఏళ్లలో 25 లక్షల ఇల్లు కడతానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కట్టింది 6 లక్షల ఇల్లు. అంటే ఏంటి? చెప్పింది 25 లక్షల ఇళ్ళకి అతను కంప్లీట్ చేసింది ఇంకా ఇవ్వలేదు కూడా. 6 లక్షల ఇల్లు అయినాయి చెప్తున్నారు. వాటిల్లో మరి ఎంతవరకు నిజమో చూడాలి. వాటిల్లో మళ్ళీ ఫేక్ ఉండొచ్చు. అసలు ప్రాజెక్టులు జలయజ్ఞం అన్నాడు. ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాడా? జలయజ్ఞంతో 42 ప్రాజెక్టులు నిర్మిస్తానన్నాడు. ఏది 42 ప్రాజెక్టులు నిర్మించకపోగా 178 ఎత్తిపోతల పథకాలు రద్దు చేశాడు. ఆ 108 ఎత్తిపోతల పథకాలు రాయలసీమ అయ్యాయి. ఏది 178లో 108 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు రాయలసీమలో రద్దు చేశాడు. ఏ రాయలసీమ అయితే జగన్మోహన్ రెడ్డిని 52 సీట్లకి 49 సీట్లలో గెలిపించిందో ఆ రాయలసీమకి ఎంత నష్టం చేశాడు చూడండి. 108 లిఫ్ట్ ఇరిగేషన్లు క్యాన్సిల్ చేశాడు. ఏ ఒక్క స్కీము కంప్లీట్ చేయలేదు. ఏది హంద్రీ నీవా, గాలేరు నగరి, కుప్పంలోది కూడా నీళ్లు వదిలేనన్నాడు. అది కూడా ఫేకే కదా. ఏంటి గేట్లు ఎత్తుపోయారు. రెండో రోజు రైతులు వెళ్ళి ఆ కాలంలో కూర్చున్నారు, వీడియోలు వేశారు. అంతా ఫేకే. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఇది కూడా చూసుకోవాలి. ఈ ఓటర్లు కూడా ఇచ్చిన డబ్బులు కరెక్టా కాదా, అసలు అవి ఉంటాయా, అవి మాయమైపోతాయా? మళ్ళా ఆ కవర్లు తీసుకోగానే సరికాదు ఓటర్లు కూడా. ఓట్లు మనం కూడా వాళ్ళు చూశారు కదా ఏ విధంగా దొంగ ఓట్లు సృష్టించాడో తిరుపతిలో. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు గ్యారంటీల భయం అతన్ని వెంటబడి తరుగుతోంది. నరేంద్ర మోడీ, అమిత్ షా పొత్తు ఎప్పుడైతే ప్రకటించారో వెంటనే తన యొక్క ఎత్తులు పారవని, దొంగ ఓట్లు లేకపోతే వాలంటీర్లు, తర్వాత ఈ కులం కార్డు పని చేయదనే ఒక భయం కనపడింది. జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంది ఈ నలుగురినే. ఏంటి? దొంగ ఓట్లు నమ్ముకున్నాడు. అందుకే ప్రతి నియోజకవర్గంలో 10 నుండి 20,000 దొంగ ఓట్లు ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో 25 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయన్నమాట. అవును, అతను నమ్ముకున్నది దొంగ ఓట్ల మీద. నెక్స్ట్ వాలంటీర్లను నమ్ముకున్నాడు. ఏది? వాలంటీర్లను నమ్ముకుని పోనీ వాళ్ళనన్నా న్యాయం చేశాడా? లేదు. వాళ్ళ మీద అపనమ్మకమే. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ తనకి చేస్తారా లేదా అనేటటువంటి అనుమానంతోనే ఇప్పుడు ఏం చేశాడు? వాళ్ళకి మళ్ళీ తాయిలాలు ఇవ్వటం, కుక్కర్లని, ఫ్లాస్క్లని అవన్నీ పంచిపెట్టడం, సూట్ కేసులు, మొబైల్ ఫోన్లు ఇచ్చేవాళ్ళు మొబైల్ ఫోన్లు. మొన్న ఒకటైతే అసలు 25,000 ఒక్కొక్క కవర్లో పెట్టి ఒక్కొక్క కవర్ ఇచ్చుకుంటూ వాలంటీర్లని ఎలా మచ్చిక చేసుకోవాలా, రేపొద్దున మళ్ళీ వాళ్ళు ఎదురు తిరగకుండా ఉంటారు. ఇప్పుడు దొంగ ఓట్లు, వాలంటీర్లు, కుల చిచ్చు రగిలించే ప్రక్రియ. కాపులు ఎప్పుడైతే జనసేన పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాడో వెంటనే కాపుల్లో చీలిక తీసుకురావటం కోసం ఒకవైపు ముద్రగడ అస్త్రం వదులుతాడు, ఇంకోవైపు చెవిగుండి హరిరామయ్య జోగయ్య లెటర్స్ వదులుతుంటారు. వాళ్ళ యొక్క ముసుగు తొలగిపోయింది. ఇప్పుడు ముద్రగడ, చేగుండి హరిరామ జోగయ్య ఇవాళ అసలు ముసుగు బయటపడింది. ముద్రగడ రేపు పొద్దున 14వ తారీఖు జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరుతున్నాడు. ఆల్రెడీ జోగయ్య గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి పార్టీలో జాయిన్ అయిపోయారు. అంటే ఏంటి? వీళ్ళకి నిజంగా కాపుల పట్ల చిత్తశుద్ధి ఉందా? వీళ్ళకి కాపుల పట్ల, కాపు సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్తారా? ఏ జగన్మోహన్ రెడ్డి అయితే కాపు రిజర్వేషన్లు రద్దు చేశాడో,
చంద్రబాబు ఇచ్చినటువంటి 5% రిజర్వేషన్లని లేకుండా చేశాడో అతని వైపు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య వెళ్ళారంటే వాళ్ళు కాపుల మీద శుద్ధి లేనట్టే కదా సార్. రేపు 14వ తారీఖు వెళ్తున్నారు సార్. ఆయన కూడా ఈరోజు ఒక లెటర్ రిలీజ్ చేశాడు. నేను 14వ తారీఖు అక్కడికి వెళ్తున్నాను, నేను రూట్ మ్యాప్ కూడా ఇచ్చాడు. నేను ఇక్కడి నుంచి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తున్నాను, మీరు ఆహారము మీరే తెచ్చుకోవాలి అన్నట్టుగా ఏదో ఒకటే చేశారు సార్. పిఠాపురానికి సంబంధించి ఒక రసోత్తరమైన చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తే ముద్రగడ పద్మనాభం తీసుకొచ్చి అక్కడ పోటీ చేసి అక్కడ కాపు ఓట్లు ఎక్కువ ఉన్నాయి అనే దాని మీద వైసీపీ టార్గెట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఎలాగైనా కాపుని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఓడించాలని చూస్తుందని. అంటే పిఠాపురంలో ఒకవేళ జరిగితే నిజంగా ఒక మంచి పోటీగా ఉండొచ్చు అంటారా? ముద్రగడ పద్మనాభానికి మొదటి నుంచి కూడా మెగా చిరంజీవి ఫ్యామిలీ అంటే ఒక వ్యతిరేకత ఉంది. అది ఎందుకుందో, అది ఎలాంటి అక్కసో అదేమో కానీ అది కాపు సమాజానికి ఉపయోగపడేది కాదు. ఇన్నాళ్ళు కాపు జాతి సంరక్షకుడిగా వేసుకున్న ముద్ర ఇవాళ తొలగిపోయింది, ఆ ముసుగు తొలగిపోయింది అన్నమాట. ఎందుకు చిరంజీవికి నీకు విభేదాలు? ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవిని ఇలాగే వేధించారు, ఆయన్ని ఇలాగే మానసికంగా హింసించారు. ఆయన వీళ్ళింటికి రాలేదని, కిర్లంపూడిలో ఈయన పలకరించలేదని, ఆ తర్వాత ఈ విభేదాలని సర్ది చెప్పడం కోసం, రాజీ చేయటం కోసం దాసరి నారాయణరావు పాపం చనిపోయి ఎక్కడున్నాడు ఆయనంతో ప్రయత్నం చేశారు. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ పట్ల కూడా అదే కక్ష సాధింపు ధోరణి. జోగి గారు అయితే చిరంజీవి గారు టికెట్లు అమ్ముకున్నారని వీడియో కూడా ఒకటి అవుతుంది సార్. ఆయన అంటే ముద్రగడ గారు సేమ్ చేసింది అదే. ఆయన హరిరామ్ జోగి గారు కూడా చిరంజీవి టికెట్లు అమ్ముకున్న మాట నిజమే అని చెప్పి ఒక వీడియో కూడా చేశారు సార్. ఎప్పుడైతే హరిరామ్ జోగయ్య కొడుకెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసి వైసీపీ కండువా కప్పుకున్నాడో అప్పుడే జోగయ్య ముసుగు తొలగిపోయింది. జోగయ్య గారు గతం ఏం చేశారు, ఈ కాపు సంక్షేమ సేన కోసం ఎంత కష్టపడ్డారు, కాపు ఉద్ధరణ కోసం ఎంత పాటుపడ్డారు, ఇదంతా గత చరిత్ర. ప్రస్తుతం జనసేన పవన్ కళ్యాణ్కి వీళ్ళు ఎంత అండగా ఉన్నారనేది వాళ్ళ కాపు సమాజం ఎదురు చూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఆఖరి ఛాన్స్ కాపులకు. ఇవాళ జనసేన రూపంలో, పవన్ కళ్యాణ్ రూపంలో దక్కింది ఏంటంటే ఇది లాస్ట్ ఛాన్స్. దీన్ని కూడా సద్వినియోగం చేసుకుని రాజ్యాధికారంలోకి రాకపోతే, రాజ్యాధికారంలో భాగస్వాములు కాలేకపోతే ఇంకా వీళ్ళకి భవిష్యత్తు ఏముంటుంది? ఇన్నాళ్ళు అనైక్యత, చీలికలు, అది ఇవాళ మన జాతికి పట్టిన దరిద్రం. అలాంటి పరిస్థితుల్లో ఇప్పటికీ అదే అనైక్యత, ఇప్పటికీ అదే వెన్నుపోట్లు పొడుచుకుంటే ఇంకెప్పటికీ రాజ్యాధికారం దక్కుతుంది? జనసేనను, పవన్ కళ్యాణ్ని బలహీనపరిచే ప్రతి వ్యక్తి కాపు ద్రోహిగానే మిగిలిపోతారు. ఎందుకంటే ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు ఒక ఓపెన్ లెటర్ వదిలారు, ఇంతకుముందు వదిలిన ఓపెన్ లెటర్లు, జోగయ్య గారు వదిలిన ఓపెన్ లెటర్లు, ఇవన్నీ కూడా వాళ్ళు సొంతంగా రాసినట్టుగా కాదు, జగన్మోహన్ రెడ్డి రాయించినట్టుగా ఇవాళ ప్రజల ముందు రుజువైన సత్యం. ఎందుకంటే కండవాలు కప్పుకుంటున్నారు. అవును, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోటీ పడి వెళ్ళి కండవాలు కప్పుకుంటున్నారంటేనే అర్థమైపోతుంది ఏంటి. పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పాడు, నిన్నటిదాకా నాకు సలహాలు ఇచ్చారు, ఏమని, నేను ఎన్ని సీట్లు తీసుకోవాలి, నేను ఎలా నిలబడాలి, నేను ఎలా నడవాలి అని నాకు సూక్తులు చెప్పిన పెద్ద మనుషులు ఇవాళ వైసీపీలోకి వెళ్తున్నారని మొన్న కూడా అన్నాడు ఆరణి శ్రీనివాసులు పార్టీలో చేరిక సందర్భంగా. ఇవాళ కాపుల యొక్క తక్షణ కర్తవ్యం జనసేన బలోపేతం, పవన్ కళ్యాణ్ బలోపేతం. పవన్ కళ్యాణ్ని బలహీనపరిచే ప్రతి ప్రయత్నము కాపు జాతికి తీరని శాపం అవుతుందన్నమాట.